మా తులసి మొక్క లక్ష అయింది. ఎస్, అక్షరాల 1,00,000 రూపీస్. యాజ్ ఐ ప్రామిస్ ఇన్ మై లాస్ట్ వీడియో పార్ట్ 2లో తులసి మొక్క స్టోరీ, వెంకటేశ్వర స్వామి డిజైన్ అండ్ ఎక్స్టీరియర్ ప్రైజింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యా, మీరు షాక్ అయినట్టే నేను కూడా షాక్ అయ్యాను. బట్ దానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే అది ప్యూర్ గ్రనైట్ స్టోన్ మీద మాకు కావాల్సిన డిజైన్ చెక్కారు. అండ్ మా అమ్మ మా బిల్డింగ్ డిజైన్ ఫైనల్ అవ్వక ముందే తులసి మొక్క డిజైన్ ఫైనల్ చేసి పెట్టారు. అండ్ మా ఆర్డర్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో హీ రిసీవ్డ్ ఎ హ్యూజ్ ఆర్డర్. అండ్ మా ఇంట్లోకి రాగాలని కూడా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్. సో మేము ఆ డెసిషన్ గురించి రిగ్రెట్ అవ్వట్లేదు. అండ్ ది మోస్ట్ ఆస్క్ క్వశ్చన్ వెంకటేశ్వర స్వామి డిజైన్. వెంకటేశ్వర స్వామి డిజైన్ కూడా మాకు ఫస్ట్ ఒకటి ఉండింది, బట్ అది చాలా ఓవర్ బోర్డ్ అవుతుంది బడ్జెట్ వచ్చేసి. సో ప్లాన్ బి వచ్చేసి సిమెంట్ కార్వింగ్. సిమెంట్ మీద చెక్కించాం. ఒక శిల్పిని అనంతపురం నుంచి పిలిపించి వెంకటేశ్వర స్వామి డిజైన్ చెక్కించాము. అది ఆ డిజైన్ కూడా మేము పింట్రెస్ట్లోనే చూసాం. ఐ విల్ షేర్ దిస్ ఫోటో హియర్. మా పిల్లర్స్ మీద కూడా ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఆయనే చెక్కారు. ఒక బిల్డింగ్కి ఒక మంచి రాయల్ టచ్ రావాలంటే పిల్లర్స్ అండ్ దాని మీద ఉన్న వెరీ మైన్యూట్ డీటెయిలింగ్, ప్రతి డీటెయిలింగ్ ఆయన వదలకుండా చాలా నీట్గా చేశారు. మీకు వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ ఆర్ పింగ్ మీ, ఐ విల్ షేర్ దోస్ డీటెయిల్స్. అండ్ ఎక్స్టీరియర్ ప్రైజింగ్ వచ్చేసి మాకు పర్ యూనిట్ 2,000 నుంచి 2,500 రేంజ్లో పడింది. బట్ అది ఒక్కొక్కరికి చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే లొకేషన్ బట్టి అండ్ లేబర్ ఛార్జ్ని బట్టి అండ్ మీ ఎలివేషన్ డిజైన్ బట్టి వేరీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ ఇంటీరియర్స్లోకి వెళ్దాం. బట్ మేము మా ఇంటీరియర్స్లో చాలా మిస్టేక్స్ చేసాం. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి అంటే నేను కొన్ని యూస్ఫుల్ టిప్స్ షేర్ చేయబోతున్నాను అప్కమింగ్ వీడియోస్లో. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ రీల్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.